సిపిఎస్ ఆ రోజు హామీ ఇచ్చినప్పుడు ఒక అపోజిషన్ లీడర్గా రిటైర్ అయినాక వీళ్ళ పరిస్థితి ఏంటి అనే దాంతో ఇచ్చింది తప్ప ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ టెక్నికల్. ఎందుకు టెక్నికల్ మాకు తెలియదు సబ్జెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే అన్ని రకాల ఫైనాన్స్ కానీ ఎకానమిక్స్ కానీ దట్ ఈస్ గోయింగ్ టు అసలు ఎంటైర్ బడ్జెట్ అంతా కూడా సరిపోయట్లేదు. ఫిగర్స్ కూడా ఉన్నాయి. నిషేధం అనేటువంటి మాటే లేదు మా మేనిఫెస్టోలో. చూసుకోండి, మీరు మేనిఫెస్టోని చూసి మీరుగో మేనిఫెస్టోలో ఈ మాట చెప్పారు, చెప్పినటువంటి మాట ప్రకారం చేయలేదని అంటే మీరు క్వశ్చన్ చేయండి. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు. న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేయాలి.